ప్రాచీన కాలంలో మహర్షి వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించాలనుకున్నాడు. కాని అది చాలా విస్తారమైన గ్రంథం కావడంతో తన ఆలోచనలను వెంటనే వ్రాసే అవసరం ఏర్పడింది. అప్పుడు ఆయన బ్రహ్మదేవుడిని ఆశ్రయించి ఒక సరైన లేఖనకారుడిని సూచించమని ప్రార్థించాడు. బ్రహ్మదేవుడు గణపతిని సూచించాడు. వేదవ్యాసుడు వినాయకుని దగ్గరకు వెళ్లి తనకు లేఖనకారుడిగా సహాయం చేయమని కోరాడు. వినాయకుడు ఇలా చెప్పాడు: నీవు చెప్పే కథలో ఏ ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా, నేను ఆగకుండా వ్రాయగలిగేలాగా చెప్పాలి. లేకపోతే నేను వ్రాయడం మానేస్తాను. వేదవ్యాసుడు దీనికి ఇలా ప్రతిస్పందించాడు: బాగుంది. కాని నీవు వ్రాయకముందు నీవు చెప్పినది పూర్తిగా అర్థం చేసుకున్నాకే వ్రాయాలి. ఇలా ఇద్దరూ ఒకదాని షరతును అంగీకరించి మహాభారతాన్ని రచించడం ప్రారంభించారు. వేదవ్యాసుడు లోతైన అర్థభరితమైన శ్లోకాలు చెప్పేవాడు. అవి వినాయకుడు అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడేలా ఉండేవి. ఆ సమయంలో వేదవ్యాసుడు తన తదుపరి శ్లోకాలను సిద్ధం చేసుకునేవాడు. ఇలా ఇద్దరి బుద్ధి, ధైర్యం, ఓర్పు కలిసి మనకు ఈ మహాగ్రంథమైన మహాభారతం అందింది.